ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. సీఎం రేవంత్ రెడ్డి మరీ జ్యూస్గా పోతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సీఎం గద్దెన కూర్చున్నాడు కాబట్టి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలే, గుండు సున్నా వచ్చిందని ప్రతి సభలో చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్ గా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అత్యధికంగా గెలిచిన సీట్లు మనం చూసుకున్నాము, అన్ని వార్తల్లో చూసుకోవడం జరిగింది. అదే ధీమతో ఇప్పుడు జరిగిన 3 ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది కదా, ఇప్పుడు కూడా జరగబోయే అన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఒక ధీమా చూపించినట్టు కనిపిస్తుంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులకు సన్మానాలు చేసుకున్నాడు, వాళ్ళను పోయి కలవడము, ఒక సభలు పెట్టుకోవడంలోనే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులేమో ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మున్సిపాలిటీ ఎలక్షన్ లో మన జెండా ఎగరాలని ఒక ముందు ప్రణాళికతోటే ముందుకు పోతుందని దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క మంత్రికి కొన్ని మున్సిపాలిటీలు బాధ్యతనిచ్చి గెలిపించే సూచన కనిపిస్తుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చెప్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నా, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నా, మనకు పార్టీలతో సంబంధం లేకుండా మీరు బీఆర్ఎస్ లో గెలిచినా సరే రండి, మీ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో నేను నా వద్దకు తీసుకురండి, నేను మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పినట్టు కనిపిస్తుంది. మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి అంటే ఏం చెప్తుందంటే, దీన్ని బట్టి డైరెక్ట్ చెప్పలేక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రుల నుండి నిధులు మంజూరు చేసుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి అంటే, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మంత్రులను కలిసి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ నియోజకవర్గాన్ని వచ్చి కలవండి అని చెప్పినట్టు మనకు ఇందులో కనిపిస్తుంది. ఈ విషయాన్ని చెప్తే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అధికారంలో ఉన్నాం కాబట్టి మన మాట వింటున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆట చూపించేందుకు పాస్ కూడా రాదు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన మాట వింటారు, లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మన మాట వినకపోదురు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామాల్లో తీర్మానాలు ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. జీ రామ్జీ చట్టం అంటే ఇంత ముందుకు ఉపాధి హామీ అనే పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఎండాకాలం వస్తే పేద కుటుంబం నుంచి ఒక ఉపాధి హామీ పనికి పోతే 100-150 రూపాయలు అట్లా వచ్చేది. ఆ పేరును ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ అనే పథకాన్ని ఆ పేరు తొలగించి ఈ బీజేపీ ప్రభుత్వం జీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చిర్రు, దాన్ని అమలు చేసిర్రు. దీని మీద వ్యతిరేకంగా ఈ నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు దాకా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 3 నుంచి రోజుకో ఉమ్మడి జిల్లాలో సభ, ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖార్గే, ప్రియాంక, టీపీసీసీ విస్తృత స్థాయిలో భేటీలో రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈ ఫిబ్రవరి 3 నుంచి రోజుకొక ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నట్టున్నారు. అయితే దీన్ని బట్టి ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, మున్సిపాలిటీ ఎలక్షన్లకు పోతున్నామని ఇది ఇంటి ఇస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ములుగు సభకు అంటే ములుగు సభలో ఇప్పుడు ములుగు జిల్లాకు పోతే సమ్మక్క సార జాతర ఉంది కాబట్టి ఆ సభకే సోనియా గాంధీని లేదంటే రాహుల్ గాంధీని, ఖార్గే గారిని కాదా ప్రియాంక గారిని పిలిచే అవకాశాలు ఉన్నాయి. గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం రేపటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజారిటీ సాధించాలని, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు చెప్పిన కదా, నేను చూడకముందుకే చెప్పిన, గడిచిన 2 ఏళ్లలో అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ జెండానే ఎగిరింది. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కూడా
మన జెండనే ఎగరాలి, ఎగరవేస్తాం అనే ధీమతోటి ఉన్నట్టు కనిపిస్తుంది. రాబోయే 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలోని ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అయితే ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ నేనే సీఎం అయితా అన్నట్టు చెప్తుండు. అంటే అధికారం అనేది ఎవరు శాశ్వతం కాదు. దీన్ని బట్టి చూస్తే మీరు ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. మీరు మంచి చేయలేదనుకో ప్రజలు మళ్ళీ ప్రత్యేకంగా వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అట్లా మీరు ధీమతోటి మేమే గెలుస్తామన్న ఒక ధీమతోటి వెళ్ళకండి. ప్రజలకు మంచి చేసుకుంటూ పోతే ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది.